సర్ప్రైజ్ కదా. అప్పుడు మనకు దేని అవసరం ఉంటుంది? ఒక లైట్ అవసరం, ఒక వెలుగు కావాలి కదా. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి కూడా ఈ భౌతిక జగత్తులో మనం అందరం ఎలా ఉన్నామంటే, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, దేని వల్ల కూడా మనకు వచ్చే దుఃఖమే. మీరు కాదు తీసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క దాని వల్ల కూడా మనకి ఏమొస్తుంది? సంతోషం వస్తుందా? చాక్లెట్లా రెండవ వస్తుంది. నేను ఇప్పుడు 100 హాస్పిటల్ కూడా ఇస్తాను. ఇంకా టైం ఉంది సార్, గట్టిగా అయిపోతుంది. ఇలా ఏంటంటే అయినా అలా చిన్న చీకట్లో మనకు అవసరం ఏంటి? ఒక వెలుగు అవసరం ఉందా లేదా? ఒక టార్చ్ పెట్టుకున్నామంటే మొత్తం నీటి కనబడుతుంది. మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా వెళ్ళాలి, మన గమ్యం ఏంటి కనబడుతుంది కదా. అలా గమ్యం చేర్చే ఆ వెలుగే గురువు. మన గమ్యానికి చేర్చేటువంటి వెలుగే గురువు. సో ఆ గురువు యొక్క ప్రాధాన్యత మన జీవితంలో ఎంత ఉండాలన్నా, తల్లి దగ్గర నుంచి తండ్రి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది తల్లి. అందుకే మనకి ఏమన్నారు? మాతృదేవో భవ, పలకండి, పితృదేవో భవ. చాలా మంది ఏమనుకుంటారు అంటే తల్లి గొప్పతనం, తండ్రి గొప్పతనం అనుకుంటారు. ఈ శ్లోకం యొక్క భాష్యం సరిగ్గా తెలియదు చాలా మందికి. ఇంకా రాసిన వాళ్ళు ఎవరు రాశారో నాకు తెలియదు, కానీ బాగా ఆలోచించండి. ఇక్కడ చెప్పేది ఏంటంటే గురువు యొక్క గ్రేట్నెస్, గురువు యొక్క గ్రేట్నెస్, గురువు యొక్క గొప్పతనం. తల్లి దగ్గర నుంచి మనకు గురువు మొదలవుతున్నారు.